యువతకు ప్రకృతి వ్యవసాయంపై మరియు పర్యావరణంపై అవగాహన కల్పించే దిశగా శని ఆదివారాలలో టీటీడీ మహతి ఆడిటోరియం నందు ఆదర్శ రైతులతో కలిసి అరణ్య శాశ్వత విధానం సంస్థ మహిళా ఎఫ్పిఓ సభ్యులు మరియు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ రాధిక శనివారం మీడియాకు తెలియజేశారు. తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రాధిక మాట్లాడుతూ, యుఎస్ఏలో ఉన్న శిల్ప అధ్యక్షతన గల 2018లో తాము తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఈ ఎగ్జిబిషన్లను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తర్వాత కరోనాతో బ్రేక్ పడి తిరిగి 2024లో ఈ ఏడాది తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. నగర ప్రజలు విచ్చేసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఆదర్శ రైతుల వద్ద వారు పండించిన ప్రకృతి సంపదను కొనుగోలు చేసుకోవాలని కోరారు. రెగ్యులర్గా ఆదర్శ రైతులు పండించిన వాటిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా డైరెక్ట్ ఇంటికే వస్తువులను తెప్పించుకోవచ్చునని తెలియజేశారు. 2 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ రైతుల్ని వాళ్ళనందరినీ కూడా పబ్లిక్కి పరిచయం చేయడం అనేది, వాళ్ళు చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్గా తయారు చేసిన ఉత్పత్తులన్నీ కూడా ఆరోగ్యకరమైనవి ప్రజలకు అందించాలని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే కనెక్ట్ టు ఫార్మర్ యొక్క ఉద్దేశం. ఓకే, అండ్ దీంట్లో ఈ 2 రోజుల్లో ఏంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, యువజన రైతులకి సదస్సు, తర్వాత సలహాల కార్యక్రమము అండ్ అలాంగ్ విత్ దిస్ వీళ్ళకి కావాల్సిన పిల్లలకి విభిన్న కార్యక్రమాలతో ఇది రూపొందించడం జరిగింది. అండ్ ఈరోజు రేపు మహతి ఆడిటోరియంలో పొద్దున్న 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇదేమో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి రైతుల్ని ఆశీర్వదించండి అండ్ మంచి ఉత్పత్తులను కొనుక్కొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.